ఆ ఇల్లు నీది కాదు అన్నప్పుడు బయట చూపించు. ఓపెన్ చేసి ఆ గేట్ ఏదైతే మూసుకొని కూర్చుంటావో అది ఓపెన్ చేసి బయట చూపించు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు జనాలు కూడా నమ్ముతారు. ఓకే, ఈ డే పాజిటివ్తో మాట్లాడుకుందాము. ఇంకా రిజిస్ట్రేషన్ అది తొక్కు తోలు అని చెప్పావు కదా, అది వాళ్ళకి వెళ్ళిపోయింది. మళ్ళీ నీకు రాదని మొన్న వీడియోలో చెప్పి మళ్ళీ ఇప్పుడు మా ఇండ్లు ఎలాగన్నా సాధించుకుంటాం అనే వాళ్ళైతే ఇండ్లు ఖాళీనే చేయరు. ఇంకా వేరేది చేసి పెట్టినాడంట వీళ్ళన్న. ఇప్పుడేమో ఫస్ట్లో అయితే ఏడ్చి తర్వాత మంచిగా వ్లాగ్ అయితే తీసేశారు. చాలా మంచిగా ఉందమ్మా. ఇప్పుడు కన్నా లతక్క వంట చేస్తుంది. నాకు ఈ డే అయితే మంచిగా హ్యాపీగా అనిపించింది. అబద్ధాలు ఉన్నా కూడా కొంచెము ఒక హౌస్ వైఫ్ లాగా ఈరోజు కనిపించింది. జెండుబామ్ కొంచెం తక్కువగా పూసుకున్నట్లుంది. అందుకనేది ఈ డే వచ్చేసి చాలా ఏడుపు వీడియో అయితే లేదు. థ్యాంక్ గాడ్, టైమ్ గాడ్. ఇంకా వీళ్ళన్న పిచ్చెక్కి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడన్నా న్యూస్ పేపర్స్లో కానివ్వండి, లేకపోతే ఛానల్స్లో కానివ్వండి, ఇంకా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడితే తొందరగా దొరుకుతాడు మీ అన్న. మెంటల్ ఎక్కి వెళ్ళిపోయాడు కదా ఎక్కడంటే అక్కడికి. ఇంకా అదొకటి. హైదరాబాద్ నుంచి పిలుచుకొని వచ్చేసారు. మళ్ళీ పిచ్చెక్కింది, మళ్ళీ పోయాడు. మీకు చేత కాకపోతే అనాథాశ్రమంకి అది పునర్జన్మ కార్యక్రమం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. వాళ్ళకన్నా ఫోన్ చేసి చెప్తే అప్పుడు వాళ్ళన్నా పిలుచుకొని వెళ్ళి గుండు కొట్టించి బట్టలు మార్చి వానికి వేరే జీవితం అనేది ఇస్తారన్నమాట. ఇంకా ముగ్గురు వదినలతో వేస్ట్ అయిపోయినాడు కదా. ముగ్గురు వదినలు ఇంకా నలుగురు, ఐదుగురు, ఎంతమంది చేతులు మోసపోయినాడో పాపము. అంత మెంటల్ అయిపోవాల్సి వచ్చింది. అందుకనేసి మీరు ఏం చేయండి అంటే ఎక్కడికన్నా డాక్టర్ దగ్గర కాకుండా ఇట్లా అనాథాశ్రమాల కన్నా